హాయ్ అండి. అందరికీ నమస్తే. మళ్ళీ న్యూ స్టోరీతో మళ్ళీ మీ ముందుకొచ్చాను. 'నా రోమియో పార్ట్ 1' మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకో ఎపిసోడ్ ఇస్తాను. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. రకరకాల పూల అలంకరణలో కళ్యాణ మండపం రంగురంగుల దీపాలతో వెలిగిపోతుంది. పెళ్లికి వచ్చిన వారి కబుర్లు, పట్టు చీరలు, మ్యాచింగ్ జ్యువెలరీ దగదగ మెరిసిపోతూ హడావుడి వాతావరణం కనిపిస్తుంది. అమ్మాయిలు కానివ్వండి, నవ్వులే చేతలేమీ కనిపించడం లేదు. కానివ్వండి, త్వరగా పూలజడ కుట్టండి. వీటిలో నగలున్నాయి, పట్టుచీరేది? ఒసే కోడలా! అబ్బా అత్తయ్యగారు ఏంటి అరుపులు? ఈయన వింటే విసుక్కుంటారు. కొంచెం మెల్లగా మాట్లాడండి. ఏంటి, నా మనవడి పెళ్లిలో ఈ మాత్రం ఆర్భాటం చేయొద్దా ఏంటి? పట్టుచీర ఏదో చూడు పో. ఇప్పుడే తెస్తున్నా. సూట్ కేస్ నుండి గ్రీన్ జరీ బోర్డర్ అంచున్న చీర తీసి, ఇదిగోండి అత్తయ్య. ఇదిగో అమ్మాయి అని కళ్ళజోడు ఒకసారి కింద మీద సరిచేసుకుంటూ అడిగారు మా అమ్మగారు. పెళ్ళికూతురు అక్కని భవానీని. తన పేరు భవానీ. ఆ గుర్తొచ్చావులే. ఇదిగో కట్టించు. కంచిపట్టు చీర తెప్పించాను. ఇక మనం హీరోయిన్ దగ్గరకు వచ్చేద్దాం. చంద్రవదనం లాంటి కళ్ళు, కొటేరు లాంటి ముక్కు, చక్కని ముక్కు పిడక, బుగ్గన దిష్టిబొట్టు, కుందనపు బొమ్మలా ముస్తాబు చేశారు. చెల్లి చూడవే, పట్టుచీర ఎంత బాగుందో కదూ. ఏం భాగ్యం, నా అత్తారు ఉన్నారు. వెధవ ముతక చీర పెళ్లిలో కట్టించారు. చిన్నగా నవ్వి ఊరుకుని అక్క కడుతూ ఉంటే మౌనంగా జరిగేవి చూస్తుంది తను. పోతపోసిన బంగారం బొమ్మలా అలంకరించారు నగలు పెట్టి. ఇంకా ఎంతసేపురా బాబు, ఇవేం బట్టలు అసలు? పంచే షర్ట్ కట్టుకోవడం రాక అవస్థలు పడుతున్నాడు మన హీరో. అదేనండి పెళ్లి కొడుకు. పక్కనే ఉండి తన స్నేహితులు తనని తెగ ఆట పట్టిస్తూ ఉన్నారు. ఇక వాళ్ళు పక్కనే ఉండి నవ్వు ఆపుకుంటూ, కట్టుకోరా కట్టుకో, సింపుల్ గా అయిపోతుంది. గూగుల్లో సెర్చ్ చేస్తూ చెప్తున్నాడు మరో అబ్బాయి. వెధవ సలహాలు ఇవ్వకుండా హెల్ప్ చేయి అని గద్దింపు స్వరంతో అన్నాడు. అలా కాదురా మనవడా, కడతానుండు, ఇలా రా. ఓ గ్రానీ వచ్చావా? థ్యాంక్ గాడ్, ఫైనల్లీ టకటక కట్టేసి. అచ్చు మీ తాతగారిలా ఎంత అందంగా ఉన్నావురా అని మెటికలు విరుస్తూ అన్నారు. పెళ్ళికొడుకు ముస్తాబులో ఎంత అందంగా ఉన్నాడో అని ముద్దు పెడుతూ అన్నారు బామ్మగారు. అబ్బా గ్రానీ, బుగ్గలు తడిపేస్తున్నావు. చిన్నవాడినా ఏంటి నేను? అబ్బాయిని. ఆ నా ముద్దు తుడిచేస్తావులే. నా మనవరాలు ముద్దు పెడితే వెనకాలే తిరుగుతావు. మాకు తెలియదేంట్రా అని అన్నారు బామ్మగారు నవ్వుతూ. అబ్బా గ్రానీ, ఆపేసేయ్ ప్లీజ్, విసుగ్గాని అన్నాడు ఆ అబ్బాయి. ఇక వేద మంత్రాలు చదువుతూ, పంతులు గారు, అమ్మా అబ్బాయిని తీసుకుని రండి. అరే రారా, టైం అయ్యింది అని నవ్వుతూ అన్నారు పక్కనున్న స్నేహితులు. నవ్వావో చంపేస్తా. నీ గోల ఎక్కువయ్యిందిరా. పోరా పెళ్ళికొడుక. అప్పుడే వస్తున్నా సత్యవేణి గారు అంటే పెళ్ళికొడుకు వాళ్ళమ్మ. కన్నా బాగున్నావు. నుదుటిన బాసికం కడుతూ చెమ్మగిల్లిన కంటితో అన్నారు. అమ్మ ఏంటిది ఏడుస్తున్నావు? వై మామ్ కన్నీళ్లు తుడుస్తూ అడిగాడు. ఏం లేదు కన్నా, నా కొడుకును పెళ్లి కొడుకుగా చూసి మురిసిపోతున్నాను. పంతులు గారు పిలుస్తున్నారు, త్వరగా పద అని దగ్గరుండి తీసుకుని వెళ్లారు ఆ అబ్బాయిని. ఇక పూజ చేయించి అక్షింతలు వేయించారు. పంతులు గారు అమ్మాయిని కూడా తీసుకురమ్మన్నారు. ఇక అమ్మాయి వస్తూ ఉండగానే, కుందనపు బొమ్మల ముగ్ధ మనోహరంగా ఉంది కదండి కోడలి పిల్ల అని అంది సత్యవేణి. అవును సత్య, మన వాడేం తక్కువ కాదు. చూడు నిండు చందమామలా లేడు? త్రినాథరావు గారు అన్నారు. అంటే అబ్బాయి తండ్రి. ఇక భవానీ తండ్రి చేతికి అక్షింతలు ఇచ్చి, చూడండి నాన్న, వైభవంగా జరుగుతుంది పెళ్లి. కన్నీళ్లు తుడుచుకోండి. ఏ భావాలు కనబడకుండా మౌనంగా ఉండండి. ఇక పంతులు గారు చెప్పిందే చేస్తుంది ఇక్కడ పెళ్లి కూతురు కూడా. గట్టిమేళం వాయించండి. మాంగళ్యం తంతునేనా అని చదువుతూ, మంగళసూత్రాలు కట్టునాయనా అని చేతికిస్తూ, అక్షింతలు అక్షింతలు మంగళ వాయిద్యాలు నడుమున వేద మంత్రాల సాక్షిగా వధువు మెడలో తాళి కట్టే సమయంలో ఒకసారి చూశాడు. ఎటో చూస్తున్నాయి కళ్ళు. కట్టేశాడు తాళిని. అందరిలో సంతోషం. పెద్దల ఆశీర్వాదం ఇస్తూ దీవిస్తున్నారు ఇద్దరిని. మిగిలిన తంతు కానిచ్చి భోజనాలు ముగించుకుని అప్పగింతలప్పుడు చాలా ఏడ్చింది ఆ అమ్మాయి. ఇక భవానీ ఓదార్చిన తండ్రిని వదిలి వెళ్ళలేకపోతుంది. ఇక మొబైల్ చూసుకుంటున్నాడు పెళ్ళికొడుకు. అసలు ఇదేం పట్టనట్టు. మనవడా, తను అలా ఏడిస్తే చూడవేంటి, ఓదార్చిపో. వాట్ గ్రానీ,
ఎందుకు అని మొబైల్ చూసుకుంటూ అన్నాడు విసుగ్గా. తండ్రికి అక్కకి వీడ్కోలు పలికి కారు ఎక్కుతూ ఉండగా కళ్ళారా నింపుకుంది వాళ్ళ రూపాలని మనసులోనే తను. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఒక కారులో, మరొక కారులో తల్లి తండ్రులు మామగారు వస్తున్నారు. ఇక ఏడుస్తూనే ఉంది. కళ్ళు ఎర్రగా కాటుక చెరిగి అలసిన మనసుతో మెల్లగా కళ్ళు వాల్చేసింది భుజం మీద ఉరిగిపోతూ. లేపేందుకు కూడా ప్రయత్నం చేయలేదు. మొబైల్లోనే దూరిపోయాడు పెళ్ళికొడుకు. సుమారు 4 గంటల ప్రయాణం తర్వాత కారు సడన్ గా ఆగేసరికి మెలకువై చూస్తుంది. సారీ అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగానే ఐ కెన్ అండర్స్టాండ్. నో నీడ్ టు సే. దిగండి. చాలా ప్లెజెంట్ వాయిస్తో, గుండ్రని మోము, రఫ్ గడ్డం, లైట్ షార్ప్ లుక్స్తో హా అని దిగింది. ఇక సత్యవేణి గారు కూడా హారతి పళ్ళం సిద్ధం చేసి కొందరు చుట్టాలు పెళ్ళికూతురు గృహప్రవేశ కార్యక్రమాలకి రెడీ చేస్తున్నారు. ఇక లోపలికి వస్తూ ఉండగానే ఆగండ్రా అని అన్నారు మామగారు వెనక నుండి అరుపులతో. పేర్లు చెప్పి లోపలికి వెళ్ళడం మన సంప్రదాయం. కానివ్వండి అమ్మాయి, ముందు నువ్వు చెప్పు అని అన్నారు బెరుకుగా బెక్కుతూ. హా, హార్దిక్ గారు నేను వచ్చాం. అదే హార్దిక్ మన హీరో పేరు. అయ్యిందిగా, వెళ్ళొచ్చా ఇప్పుడు? హార్దిక్ నువ్వు చెప్పాలరా మనవడా. నా వైఫ్ ముగ్ధ నేను వచ్చాం. హీరోయిన్ పేరు ముగ్ధ. చాలా గబగబా నడిచి వెళ్ళేసరికి ముగ్ధ కూడా వేగంగా అడుగులు వేయాల్సి వచ్చింది తన వైపు. అమ్మాయి, వాడికి కొంచెం కోపం ఎక్కువ, ఏమనుకోకు. తల్లి, ఒకరినొకరు మనసులు తెలుసుకోండి. రెస్ట్ తీసుకో ముగ్ధ అని అన్నారు సత్యవేణి గారు. ఇక ఇంద్రభవనం లాంటి ఇల్లు. చుట్టూ చూసింది. రా తల్లి, నీ రూమ్లో ఫ్రెష్ అవ్వు వెళ్ళు అని అన్నారు. ఇక చిరాకుగా డ్రెస్ పడేసి ఫార్మల్ డ్రెస్ వేసుకుని బెడ్పై పడ్డాడు హార్దిక్. మెల్లగా లోపలికి వచ్చి సోఫాలో జారబడి అలానే కూర్చుండిపోయింది ముగ్ధ. కాసేపటికి డోర్ క్లోజ్ చేసి బీరువా నుండి పేపర్స్ తీసి మిస్ ముగ్ధ, టేక్ ఇట్ అని అన్నాడు హార్దిక్. పేపర్స్ బ్యాగ్లో పెట్టి సంకోచంగా ఆగిపోయింది. పట్టుచీర హెవీగా ఉంది. ఇక ఉండలేక డ్రెస్ చేతిలో పట్టుకుని ఆగిపోయింది ముగ్ధ. ఇక నేను 10 నిమిషాల్లో వస్తాను, యూ కెన్ చేంజ్ అని డోర్ క్లోజ్ చేసేలేపు హార్దిక్ గారు అని అడగలేక అడిగింది. మనీ వేశారా అని ముగ్ధ. ఇక కట్ చేస్తే భవానీ ఆటోలో ఇంటికి వచ్చి లైట్స్ వేసి నానా కూర్చోండి, మంచినీళ్ళు తీసుకుని వస్తాను అని భుజాన కండువ గోడకున్న మేకికి తగిలించి కళ్ళు మూసుకుని పట్టు మంచంలో నడుమును వాల్చి చిన్నగా కన్నీరు కారుస్తున్నారు. ఇక వీధిలో నుండి పురుషోత్తం గారు, పురుషోత్తం గారు ఉన్నారా ఎవరైనా అని అరుపుకు లేచి వస్తున్నా వస్తున్నా అని కన్నీళ్లు వస్తున్న సంగతే మర్చిపోయి వెళ్ళారు. నానా, ఒక్క నిమిషం. కండువా వేస్తూ ఏడుస్తున్నారా నానా అని కళ్ళు తుడుస్తుంది భవానీ. మీరా, చెప్పండి, ఇలా వచ్చారు? లోపలికి రండి రండి. పెద్దమ్మాయి, నీళ్లు తీసుకుని రామ్మా అని అన్నారు పురుషోత్తం గారు కొండలరావుకి. ఇక కొండలరావు, ఏం చేయమంటారండి మీరు? అద్దె బకాయిలు కొట్టు బాకీ ఎప్పుడు తీరుస్తారు? నా బాకీ మీరు తీర్చనే లేదు అని అన్నారు పురుషోత్తం గారిని. నీళ్లు తాగే నెపంతో చేతిని తాకుతూ ఎగాదిగా తననే మింగేసేలా చూశాడు కొండలరావు భవానీని. ఇక పైట భుజం మీదుగా కప్పుకుని గదికి వెళ్ళిపోయి చీ నీచుడు అని తిట్టుకుంటూ కూర్చుంది. పాపం పెద్దమ్మాయి మొగుడు వదిలేశాడంటగా. చిన్నమ్మాయి ఏది కనపడదే? పేరుకి తగ్గ రూపం ముగ్ధ కనపడదేం? ఆఫీస్కి వెళ్ళిందా అని అన్నాడు కొండలరావు. లేదండి, ఊరు వెళ్ళింది. 2-3 రోజుల్లో మీ బాకీ తీర్చేస్తాం అని దండం పెట్టి చెప్తున్నాడు. మొగదిక్కులేని సంసారం, సహాయం చేయకుండా ఉండలేను. 2 రోజుల్లో వస్తాను అని అన్నాడు కొండలరావు. మొగదిక్కంటే అర్థమైనా ఏమీ చెయ్యలేని పరిస్థితి. ఇక భవానీ చెల్లికి ఫోన్ చేయి తల్లి, ఎలా ఉందో ఏంటో అని అన్నారు పురుషోత్తం గారు. భవానీ సరే నాన్న, ఇప్పుడే చేస్తానని తలుపు దగ్గరికి వేసి వచ్చింది. ఇక హార్దిక్ గారు డబ్బులు వేశారా అని అడగలేక అడిగింది ముగ్ధ. ఒక 1/2 అవర్లో వేస్తాను ముగ్ధ, బయటికి వెళ్ళిపోతూ అన్నాడు హార్దిక్. ఇక ముగ్ధ కాల్ లిఫ్ట్ చేసి నానా, వెళ్ళిపోయారా మీరు? జాగ్రత్తగా ఉండండి, అరగంటలో డబ్బులు వేస్తాను అని అన్నారు. పురుషోత్తం గారు, అమ్మ ముగ్ధ, డబ్బు కోసం ఫోన్ చేయలేదు తల్లి. నా బంగారం ఎలా ఉందోనని మనసు పీకేస్తుంది. గొంతులో మాటలు కూడా రావటం లేదు. ముగ్ధ డబ్బు కోసమే వచ్చాను నానా అని ఏడ్చేసింది. పురుషోత్తం గారు, తల్లి ఏడవకు. చేతగాని తండ్రి నీకు జన్మనిచ్చాడు.
ఫోన్ భవానీకి ఇచ్చేశాడు మాట్లాడలేక తండ్రి. ఇక ముగ్ధ మౌనంగా బట్టలు మార్చుకుని సోఫాలో ఏడుస్తూ పేపర్స్ పట్టుకుని అలానే ఉండిపోయింది. కాసేపటికి హార్దిక్ వచ్చి, హలో ముగ్ధ గారు, వై ఆర్ యు క్రయింగ్? కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని అన్నారు. అసలు వీళ్ళ కథ ఏంటి తెలుసుకోవాలంటే ఎపిసోడ్స్ చూడాలి. మీకు నచ్చితే నెక్స్ట్ ఎపిసోడ్ ఇవ్వడం జరుగుతుంది. కామెంట్ చేయండి.